చాలా మంది అనుకుంటారు టెర్రరిస్టులు అంటే ముస్లింలు అని చెప్పేసి, కానీ అది అబద్ధం. నిజమైన ముస్లిం అయితే నిజంగా ఖురాన్ని పాటిస్తే ఎవరిని చంపరు. అట్లా చంపుతున్నారు అంటే అసలు వాళ్ళు ముస్లింలే కాదు. నిజమైన హిందువు అయితే వేరే మతాన్ని వెక్కిరించడు. నిజమైన హిందువు అయితే నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లి అని తిట్టడు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో రాసుంది ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడకూడదని. నిజమైన హిందువు అయితే సనాతన ధర్మంలో ఉన్న కొన్ని విషయాలైనా కానీ, చిన్న చిన్న విషయాలైనా కానీ పాటించేవాడు. అట్లా పాటించట్లేదు అంటే అసలు వాళ్ళు హిందువులే కాదు. నిజమైన క్రిస్టియన్ అయితే పక్క మతం వాళ్ళు ఏదైనా ప్రసాదం పెడితే దాన్ని ప్రసాదంలా చూడరు. విగ్రహానికి ఆరాధన చేశారు అనే విధంగా చూడరు. దాన్ని ఫుడ్లా చూస్తారు. నిజమైన క్రిస్టియన్ అయితే మీ మతాన్ని వదిలేసి మా మతంలోకి రాండి అని చెప్పరు. ఎందుకంటే ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా నమ్మేది ఈ లోకం మొత్తాన్ని క్రియేట్ చేసింది జీసస్ అనుకుంటారు. అట్లా క్రియేట్ చేసిన ఏ దేవుడైనా కానీ, ఏ మతంలో ఉన్న మనిషినైనా కానీ సమానంగా చూడాలి. మా మతంలో ఉంటేనే మా దేవుడు మిమ్మల్ని పరిరక్షిస్తాడు అని అనుకునే వాళ్ళు అసలు క్రిస్టియనే కాదు. పిలిచే పదాలు వేరేమో కానీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు కూడా ఈ ప్రపంచానికి ఏదైనా హాని జరుగుతుందంటే పక్కనున్న మనిషి రూపంలోనే రావాలి. సో మతాలు దేవుళ్ళని పక్కన పెట్టేసి సాటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. నీ పక్కన ఉన్న వాళ్ళ ఆపదలో ఉంటే సహాయం చేయడం నేర్చుకోండి. మతాల కోసం, కులాల కోసం, ప్రాంతాల కోసం తన్నుకొని సాగమాకండి.